హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎకరం భూమి ధర 100 కోట్లు, 200 కోట్లు, చివరికి 237 కోట్ల రూపాయలు. కానీ సంఖ్యలు వింటేనే సామాన్యుడికి షాక్ తగులుతోంది. అసలు భాగ్యనగర్ భూమి నిజంగానే బంగారం అయిపోయిందా, లేక ప్రభుత్వ వేలం పాటలు, మార్కెట్ హైప్ కలిసి ఒక కొత్త రియల్ ఎస్టేట్ బుడగను సృష్టిస్తున్నాయా? సర్కార్ వేలల్లో పలుకుతున్న రేట్లు నిజంగా మార్కెట్ వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయా, లేకపోతే ప్రైవేటు భాగస్వాములకు ధరలు పెంచుకోవటానికి ఒక అధికారిక సర్టిఫికెట్గా మారాయా? అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియాలిటీ ఏంటి? సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. భాగ్యనగరం దేశంలోనే వేగంగా విస్తరిస్తోన్న మహానగరం. ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల్లో హైదరాబాద్ సాధిస్తోన్న ప్రగతి భూమి విలువలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరో స్థాయికి చేరుకుంది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన ప్రభుత్వ భూవేలంలో కేవలం 1 ఎకరం స్థలం ఏకంగా 237 కోట్ల రూపాయలు పలికింది. ఈ సంఖ్య రియల్ ఎస్టేట్ రంగాన్నే కాదు, సాధారణ ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇక్కడే ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ వేలాల్లో పలికే ఈ భారీ ధరలే నిజమైన మార్కెట్ విలువలా, లేక అవి ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన ధరలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ప్రభుత్వ భూముల ధరలను అదే ప్రాంతంలోని ప్రైవేటు భూముల ధరలతో పోల్చాల్సిందే. కోకాపేట, నార్సింగి, నానక్రామ్గూడ ప్రాంతాల్లో సర్కారు వేలానికి ప్రైవేటు భూముల ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఐటీకి గుండకాయ లాంటి రాయదుర్గాన్ని ముందుగా పరిశీలిద్దాం. ప్రభుత్వ వేలంలో ఎకరా ధర 237 కోట్ల రూపాయలు పలికింది. కానీ అదే ప్రాంతంలో ప్రైవేటు భూములు ప్రస్తుతం ఎకరాకు సుమారు 120 నుంచి 150 కోట్ల రూపాయల మధ్య లావాదేవీలు జరుపుకుంటున్నాయి. అంటే ప్రభుత్వ రేటుకు ప్రైవేట్ మార్కెట్ రేటుకు మధ్య దాదాపు 100 కోట్ల రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక హైరిచ్ అపార్ట్మెంట్స్ కు కేర్ఎఫ్ అడ్రస్ గా కోకాపేట నియోపోలిస్ ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో ప్రభుత్వ వేలాల్లో ఎకరా ధరలు 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు వెళ్లాయి. కానీ సమీపంలోని ప్రైవేటు భూముల ధరలు మాత్రం 70 నుంచి 90 కోట్ల రూపాయల మధ్య ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ వేలం ధరలు మార్కెట్ ధరలను దాటేశాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఆనుకొని ఉన్న నానక్రామ్గూడలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వ భూముల ధరలు 80 నుంచి 100 కోట్ల వరకు చేరుకుంటే ప్రైవేట్ మార్కెట్లో మాత్రం 60 నుంచి 75 కోట్ల రూపాయల మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక నార్సింగిలో ప్రభుత్వ భూములు 50 నుంచి 70 కోట్ల వరకు పలుకుతుండగా ప్రైవేటు భూముల ధరలు 40 నుంచి 55 కోట్ల రూపాయల మధ్య ఉన్నాయి. అంటే దాదాపు అన్ని ప్రీమియం ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ధరలు ప్రైవేటు భూముల కంటే 30 నుంచి 40% అధికంగా ఉన్నాయి. మరి దీనికి కారణమేంటి? ప్రైవేట్ భూముల్లో లేనిది ప్రభుత్వ భూముల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? 237 కోట్లకు అమ్మిందంటే ఒట్టి ల్యాండ్ అమ్మలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంటే ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు. కాబట్టి ఎప్పుడైనా బంగారానికి పెడితేనే, నగిషీలు పెడితేనే దాని విలువ బయటకు వస్తుంది, ముడి బంగారంకి రాదు. మీరు అన్నట్టు నా దగ్గరే ఎకరం ఉండి నేను అమ్మితే అది రాదు. సపోజ్ నేను ఒక 100 ఎకరాలు కనుక 200 ఎకరాలు పెట్టి ఆ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కనుక పెడితే గవర్నమెంట్ దగ్గర కొన్నాళ్ళు మన దగ్గర మాత్రం ఎందుకు కొనరు? వాళ్ళకి కావాల్సింది ఆ క్లాస్ ఎమ్యూనిటీసు రీచ్ ఉండాలి. అది గవర్నమెంట్ ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. రియల్ ఎస్టేట్ నిపుణుల మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వ భూముల ప్రధాన బలం క్లియర్ టైటిల్. కోర్టు కేసులు, వివాదాలు లేవు, డాక్యుమెంట్లపై సందేహాలు లేవు. అదనంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక వసతులు ఉంటాయి. పెద్ద కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ డెవలపర్లు ఈ భూములను భవిష్యత్తు పెట్టుబడులుగా చూస్తూ భారీగా పోటీ పడతారు. అందుకే ప్రభుత్వ వేలాల్లో ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాయదుర్గంలో పలికిన 237 కోట్ల రూపాయల ధర కూడా ఈ కార్పొరేట్ దిగ్గజాల పోటీ ఫలితమే. ప్రైవేట్ ల్యాండ్స్ విషయానికొస్తే ఎన్నో లీగల్ చిక్కులు, జోనింగ్ పరిమితులు, లింక్ డాక్యుమెంట్ల సమస్యలు ఉంటాయి. అందుకే అక్కడ రేట్లు ప్రభుత్వ వేలం కంటే తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు అమ్మినప్పుడు రేట్ లేకుండా గవర్నమెంట్ అమ్మినప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది అనేది దర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ అనమాట, వ్యాలిడ్ రీజన్. ప్రైవేట్ ప్రాపర్టీ ఒక రేటు పెట్టి కొనుక్కున్న తర్వాత దానిలో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ దట్ ఒక లిటిగేషన్ రావడమో, ఒక ప్రాబ్లం రావడమో, టైటిల్ ఇష్యూస్ రావడమో లాంటివి ఉండడం వల్ల రిస్క్ అనేది చాలా ఉంటుంది. ఆ రిస్క్ ఉండడం వల్ల రేట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు తక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫర్ చేసేటప్పుడు ప్రోడక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ క్లీన్ టైటిల్, ప్యూర్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మీద జనాలు రూపాయి ప్లేస్లో ఒక 20-30%, 40% ఎక్కువ పెట్టేదాన్ని కూడా ఇష్టపడతారు. బికాజ్ నో హ్యాజిల్స్. అండ్ ఈరోజు ల్యాండ్ కొనుక్కుంటే రేపు ఆ సైట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు.
వెరస్ ప్రైవేట్ ప్రాపర్టీస్లో దెర్ ఇస్ ఎ బిగ్ రిస్క్. మరోవైపు ప్రభుత్వ వేలాల్లో పలికిన రికార్డు ధరలను చూపిస్తూ ప్రైవేట్ భూముల యజమానులు కూడా తమ భూముల ధరలను భారీగా పెంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కారే 100 కోట్లకు అమ్ముతుంటే తమ భూమి 50 కోట్లు ఎందుకు కాదు అనే ధోరణి మార్కెట్లో పెరుగుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేట్ బిల్డర్లు భారీ ధరలకు భూములు కొనుగోలు చేసిన తర్వాత ఆ వ్యయాన్ని ఫ్లాట్ కొనుగోలుదారులపై మోపాల్సి వస్తోంది. దీంతో చదరపు అడుగు ధరలు 12,000 నుంచి 15,000 రూపాయల వరకు పెరుగుతున్నాయి. ఫలితంగా కోకాపేట, నార్సింగి, నానక్రామ్గూడ ప్రాంతాల్లో సాధారణ 3 BHK ఫ్లాట్ కొనాలంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగికి లేదా సామాన్య IT ఉద్యోగికి కూడా అందనంత ఎత్తులో ఉంది. ఒరిజినల్లీ అదే అంటే అది ఆక్షన్ ల్యాండ్ బై ద గవర్నమెంట్ త్రూ అది లేఅవుట్ ఆఫ్ రాయదుర్గం అది ఇండస్ట్రియల్ పార్క్స్ IT జోన్ అనడం కానీ అక్కడంతా క్లియర్ ల్యాండ్స్ రావడము ప్లస్ అదొక అదే మైక్రో మార్కెట్. అది మనం ఎందుకు అంటున్నామంటే ఆ ఒక లొకేషన్లో వాళ్ళు వెళ్ళే ద ఫ్లోర్స్ పట్టడం, ఫ్లోర్స్ దాని వచ్చే ఏరియా బట్టి ఎకరానికి అదే 5 lakhs సేఫ్టీ దాకా వస్తుంది. అకార్డింగ్ టు దట్ దే హావ్ డన్ ద క్యాల్కులేషన్స్ అండ్ దే హావ్ గాన్. అండ్ వాళ్ళు అక్కడ ఆ చుట్టుపక్క ప్రాంతంలో ఇప్పుడు వచ్చే రెంటల్స్ కూడా 150 రూపీస్ యావరేజ్ రెంటల్స్ ఉండడం, ఆఫీస్ స్పేస్డ్ అండ్ అది రీటైల్ అయితే సో దేర్ ఇస్ నో ప్రైస్ ఫర్ రీటైల్. అక్కడ ఉన్న స్పేస్ తక్కువ ఉంది కాబట్టి రీటైల్ బాగా డిమాండ్ ఉంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కథలో కనిపిస్తోన్న 100 కోట్ల రూపాయల ధరలు మొత్తం మార్కెట్కు ప్రతిబింబం కావు. అవి ప్రధానంగా ప్రీమియం లొకేషన్లలో ఉన్న వివాద రహిత ప్రభుత్వ భూములకు మాత్రమే పరిమితం. అయితే ఈ వేలంపాటల ప్రభావం ప్రైవేట్ మార్కెట్పై పడుతున్నది మాత్రం వాస్తవం. దీంతో ధరలు సహజ స్థాయిని దాటి వెళ్తున్నాయా, ఒక రియల్ ఎస్టేట్ బబుల్ ఏర్పడుతోందా అనే ప్రశ్నలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి అవసరమే, పెట్టుబడులు కూడా అవసరమే. కానీ అదే సమయంలో సామాన్యుడి సొంతింటి కల అందనంత దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. లేకపోతే భాగ్యనగరంలో ఇల్లు కొనడం మధ్యతరగతి కుటుంబాలకు కేవలం కలగానే మిగిలిపోయే ప్రమాదముంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.